టీ20లో డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఒక టీము ఆల్అౌట్ అవడమే. 20 ఓవర్లు కూడా ఆడకుండా ఆల్అౌట్ అయిపోవడమే. 50 ఓవర్లు అంటే అది వేరు, టెస్ట్ అంటే వేరు. కానీ 20 ఓవర్లు కూడా ఆడకుండా ఏదైనా టీం ఓడిపోతుందంటే ఆ టీం అయితే చాలా వరకు డిసప్పాయింట్ చేస్తున్నట్టే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వనట్టే. అదే ఎస్ఆర్హెచ్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఆల్అౌట్ అయిపోయింది ఎల్ఎస్జీతో. ఈ రోజు అయితే ఆల్అౌట్ అయిపోయింది డీసీతో. స్టార్క్ దెబ్బకైతే విలవిల్లాడిపోయింది. అలాగే కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. కానీ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కు 2 పాజిటివ్లు ఉన్నాయి. ఆ 2 పాజిటివ్లు ఏంటో మాట్లాడుకుందాం. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన కమిన్స్ అయితే బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇదైతే మంచి డిసిషన్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా స్కోర్ అయితే 200, 220 కొట్టచ్చు. అందులో వైజాగ్ గ్రౌండ్ చాలా చిన్నది. సో మంచి డిసిషన్ అనుకోవచ్చు. బట్ చేంజెస్ వచ్చేసి ఇటు పక్క జేషన్ అన్సారీ వచ్చాడు, ఇటు పక్క రాహుల్ వచ్చాడు. సో చేంజెస్ బాగానే ఉన్నాయి. రాహుల్ రాకతో అయితే డీసీ బాగా బలంగా కనిపిస్తుంది. బట్ రాహుల్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. బట్ చూస్తే ఇక మ్యాచ్ స్టార్ట్ అవగానే అభిషేక్ శర్మ రన్అట్, మిస్కమ్యూనికేషన్, ఓకే బ్యాడ్ లక్ అనుకో. తర్వాత ఇషాన్ కిషన్ అయితే ప్లాన్ చేసి అవుట్ చేశారు. స్టార్క్ అయితే ఇనిషియల్ గా ఫస్ట్ 2 బౌండరీలు ఇచ్చిన ట్రావిస్ హెడ్ ని 30 తిప్పలు పెట్టాడు. తర్వాత కంటిన్యూస్ గా వికెట్లు చేస్తా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అనికేత్ వర్మ, క్లాసిన్, హెడ్ మాత్రమే డబుల్ డిజిట్ చేశారు ఎస్ఆర్హెచ్ తరపు నుంచి. లేకుంటే వీళ్ళు 100 లోపల ఆల్అౌట్ అయిపోయాళ్ళు. అనికేత్ వర్మ అయితే వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ఆ ఇన్నింగ్స్ ని ఎంత బాగా పిక్ చేస్తున్నాడు. బాల్ ని, స్పిన్నర్స్ ని అయితే సూపర్ గా పిక్ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా ఈక్వల్ గా ఆడుతున్నాడు. కానీ స్పిన్నర్ల మటుకు అక్షర్ పటేల్ వేసినప్పుడు బాల్ పిచ్ అవ్వగానే పిక్ చేసి 6లు కొడుతున్నాడు. బట్ తనకి క్యాచ్, మెగ్గర్ మంచి క్యాచ్ పట్టుబడి సరిపోయింది. కానీ లేకుంటే 200 మీద పెట్టేవాడు. బట్ అవతల ఎండ్ లో ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరు నిలిచే ప్లాన్ లో అయితే పెట్టుకోలేదు. ఇక మన తెలుగు ప్లేయర్ వైజాగ్ లో తన హోమ్ గ్రౌండ్ లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అయితే డిసప్పాయింట్ చేశాడు. ఇక తర్వాత ఇక అలాగే అభినవ్ మనోహర్ అయితే కంటిన్యూస్ గా విఫలం అవుతా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ కూడా భారీ షాట్కి వెళ్ళి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో మంచి ఒక టాక్టిక్ మూవ్ అయితే చేశారు. అది మంచి మూవే. కానీ మల్డర్ అయితే సెట్ కాలేకపోయాడు. ఒకవేళ మూవ్ కానీ జరగకుండా ఉంటే జంప్ అవ్వచ్చు, ఏమైనా స్పిన్ వేసేయడం. కానీ బట్ మల్డర్ని దించడం అయితే మంచి మూవే. కానీ మల్డర్ ఆడలేదు. సో అది కూడా కలిసి రాలేదు ఎస్ఆర్హెచ్కి. ఇక బౌలర్లు అందరూ చేతులు ఎత్తేసారు. 18.4 అవర్స్కే ఆల్అౌట్ అయిపోయింది. ఆల్అౌట్ అవడం అయితే పెద్ద క్రైమ్. అసలు 20 ఓవర్లు ఆడితేనే మనకి ఆ మొమెంటం కానీ అవన్నీ ఉంటుంది. బట్ ఆ ఎస్ఆర్హెచ్ ఆ పని చేయలేకపోయింది. బట్ అనికేత్ వర్మ వికెట్లు పడుతున్నా కూడా చాలా అంటే ర్యాష్ షాట్లు వాడలేదు అనికేత్ వర్మ. అన్ని మంచి షాట్లు ఆడాడు. అలా ఆడినా పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ తన బ్యాడ్ లక్ క్యాచ్ పెట్టి అవుట్ అయ్యారు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ గురించి వచ్చేస్తే వాళ్ళ బౌలింగ్ సూపర్ ఉంది, బ్యాటింగ్ సూపర్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫెక్ట్ టీమ్ లాగా ఉంది. బట్ వాళ్ళు అవే మ్యాచెస్ ఎలా ఆడతారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి వెళ్తారు కాబట్టి అక్కడ పిచ్చెస్ తగ్గట్టు వీళ్ళు సూట్ అవుతారా లేదో చూడాలి. ఫీల్డింగ్ లో కూడా విప్రాజ్ నిగమ్ అయితే అద్భుతంగా చేశారు. ఒక రన్అట్ చేశారు, ఒక మంచి క్యాచ్ పెట్టాడు. క్లాసెన్ క్యాచ్ కూడా చాలా వరకు కీలకమైంది. ఇక స్టార్క్ గురించి చెప్పలేదు. సన్ రైజర్స్ అంటే వచ్చేస్తాడు 5 వికెట్లు. లాస్ట్ టైం క్వాలిఫైర్స్ ఫైనల్ లో కూడా దుమ్ము దులిపాడు. స్టార్క్ దెబ్బకి ఎస్ఆర్హెచ్ విలవాలి అంతే. 5 వికెట్లు అంటే టీ20లో మామూలు విషయం కాదు. కుల్దీప్ కూడా 3 వికెట్లు తీయడం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఢిల్లీ బౌలింగ్. బట్ మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మటుకు అసలు ఒక దాటికి లేదు. అసలు వాళ్ళు 220 కొట్టినా కాపాడుకునే స్థితిలో లేరు. బట్ ఇక్కడ మనోళ్ళు 160 కొడితే కష్టమైపోతుంది. మేబీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఏమైనా చేజింగ్కి ఏమైనా వెళ్తారో మనోళ్ళు ఏమో చూడాలి ఎస్ఆర్హెచ్. చూద్దాం. అది ప్రీవియస్ మ్యాచ్ లో గురించి మనం మాట్లాడుకునే సరిపోద్ది. ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే చాలా క్లారిటీగా నీట్ గా ఆడారు. మెగ్గర్ అయితే ఇనిషియల్ గా అయితే స్ట్రగుల్ అయ్యాడు. కానీ డూప్లిస్ మటుకు ఎక్కడా తగ్గలేదు. నీట్ గా కమిన్స్ వేసిన అభిషేక్ శర్మని మనోళ్ళు పవర్ ప్లే లో ట్రై చేశాడు మన ప్యాట్ కమిన్స్. అదైతే కొంచెం ట్రిక్కీ అనిపించింది. బట్ అభిషేక్ శర్మ అయితే పెద్ద టర్న్ చేయకపోయినా కూడా పర్లేదు అనిపించాడు. బట్ జీషన్ అన్సారీ ఎప్పుడైతే వచ్చాడో అప్పటికే మ్యాచ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. కానీ జీషన్ అన్సారీ అయితే 3 వికెట్లు తీసి అయితే ఒక ఎస్ఆర్హెచ్ కు ఒక మంచి బౌలర్ ఉన్నాడు అనేది ప్రూవ్ చేశాడు. బట్ స్పిన్ ట్రాక్ లో జీషన్ అన్సారీ అయితే చాలా కీలకంగా కాబోతున్నాడు. అదైతే చాలా మంచి పిక్ అని చెప్పాలి. ఇక షమి కూడా ఫస్ట్ ఓవర్ బాగా ఇస్తున్న తర్వాత వెళ్ళిపోయాడు, రన్స్ వెళ్ళిపోయాడు. ప్యాట్ కమిన్స్ వెళ్ళిపోయాడు. ఆ మల్డర్ లాస్ట్ ఓవర్ ఇచ్చారు తనకి, అతను పోయాడు. కమిన్స్, హర్షల్ పటేల్ ఎవ్వరు కూడా రిథమ్ లో లేరు. మన బౌలింగ్ యూనిటే లేదు. బట్ ఉన్నాయి, మంచి పేర్లే ఉన్నాయి. కమిన్స్, షమి, హర్షల్ పటేల్ వీళ్ళని మంచి నేమ్స్. కానీ వాళ్ళకి రిథమ్ లేదు. అందులో వాళ్ళు ఏంటంటే అప్పుడైతే బ్యాటింగ్ పిచ్చెస్ మీద వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు రన్స్ కి వెళ్తుంటే అదే మొమెంటం లో ఉంటారు. కానీ వాళ్ళు అదే లేరు. బట్ మన 16 ఓవర్లకే ఫినిష్ చేశారు. అభిషేక్ పోరెల్ మంచిగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ లో ఫ్లాప్ అయినా కూడా ఎల్ఎస్జీ అభిషేక్ పోరెల్ బాగా ఆడాడు. రాహుల్ వచ్చి రాగానే మంచి ఇంటెంట్ తో అనిపించాడు. రాహుల్ అయితే బీస్ట్ మోడ్ అయితే ఈసారి కనిపిస్తా ఉంది. అర్థమైపోతుంది. 5 బాల్కి 15 కొట్టి అవుట్ అయ్యాడు. అవుట్ అయినప్పటికీ అది పెద్ద అప్పటికే మ్యాచ్ డ్యామేజ్ చేసేసాడు. మంచి ఇన్నింగ్స్ చిన్న క్యామ్ ఆడాడు. బట్ మిడిల్ ఆర్డర్ లో ఇలా ఆడితే మటుకు ఢిల్లీ ఇంకో లెవెల్ ఉంటుంది. అలాగే డూప్లిసిస్ 50, మెగ్గర్ కూడా ఇనిషియల్ గా స్ట్రగుల్ అయిన తర్వాత మంచి స్కోర్ చేయడం. ఈజీ మ్యాచ్ వారు వన్ సైడ్ అయిపోయింది. స్టార్క్ దెబ్బకి అయితే ఎస్ఆర్హెచ్ అయితే విలవిల్లాడిపోయింది. అటాకింగ్ ఆడేటప్పుడు కొన్ని బౌలర్ని సెట్ చేసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎస్ఆర్హెచ్ కి లాస్ట్ టైమే భారీ స్కోర్లు కొట్టారు. ప్రతి టీం కూడా ఎస్ఆర్హెచ్ స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు బ్యాట్స్మెన్స్ పైన. అలాగే వాళ్ళ టీం మీద వర్క్అవుట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఒక టీం కి బ్రాండ్ వాల్యూ, ఒక టీం మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆపోజిట్ టీం కూడా వాళ్ళ మీద అన్ని ప్లాన్ చేస్తాయి. బట్ ఎస్ఆర్హెచ్ అయితే కంబ్యాక్ చేస్తే చూడాలి. బట్ డీసీ అయితే సూపర్ గా ఆడింది. డీసీ అయితే సూపర్, అసలు టీం మొత్తం సెట్ అయిపోయింది. చూద్దాం. వీళ్ళకి కెప్టెన్ ఒకటే మిస్టేక్ అనుకున్నాం. బట్ అక్షర్ పటేల్ కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. అలాగే వాళ్ళకి వైస్ కెప్టెన్ గా ఎవరున్నారు, ఫ్యాప్ డూప్లిసిస్ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా సెట్ అయిపోయింది. సో చూద్దాం మిగతా మ్యాచ్లో ఏం జరుగుతుంది. ఇది నా రివ్యూ. మీరే ఉన్నారు కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.